నా మొదటి 40 సంవత్సరాలు నేను మీతో అనేక సార్లు చర్చించిన నా సాధనా క్రమంలోనే గడిచిపోయినాయి. ఈ అవధిలో అంతా సామాన్యముగానే ఉంది. అసామాన్యమైనది ఒకటే. అది ఆవునేతితో నిరంతరము వెలిగే అఖండ దీపము. నా పూజా గృహంలో నిరంతరం అది వెలుగుతూనే ఉండేది. దీని యొక్క వైజ్ఞానిక లేక ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? నేను సరిగ్గా చెప్పలేను. గురువు గురువే కదా. ఆదేశము ఆదేశమే, అనుశాసనము అనుశాసనమే, సమర్పణ అంటే సమర్పణే. ఒకసారి బాగా పరీక్షించి ఈ పడవలో ప్రయాణిస్తే ప్రమాదం లేదు అని నిర్ణయించుకున్నాక కళ్ళు మూసుకుని కూర్చుండిపోయాను. మిలిటరీలో సైనికుడికి అనుశాసనము ప్రాణము కంటే ఎక్కువ ప్రీతికరమైనది. నాది అంధశ్రద్ధ అనుకోండి, లేక అనుశాసన ప్రియత అనుకోండి. నా జీవితానికి ఏ దిశను నిర్ధారించారో, ఏ కార్యపద్ధతిని ఆచరించమన్నారో దానినే సర్వస్వము అనుకొని పూర్తి నిష్ఠతో పూర్తి తత్పరతతో చేసుకుంటూ వెళ్ళాను. నా సాధనా గదిలో అఖండ దీపస్థాపన ఈ ప్రక్రియలోని భాగమే. మార్గదర్శకుడిని విశ్వసించాను. పూర్తిగా ఆయనకు సమర్పణ చేసుకున్నాను. ఇంకా ప్రశ్నలెందుకు, తర్కములెందుకు, సందేహములెందుకు? ఇవి ఎప్పుడూ నాలో ఉదయించలేదు. నా సాధనలో అఖండ దీపము అత్యంత అవసరమని చెప్పారు. అంతే. పురస్చరణ పూర్తయ్యే వరకు అలాగే వెలుగుతూ ఉండేటట్లు చూశాను. ఆ తరువాత అది ప్రాణప్రియముగా మారినది. 24 సంవత్సరాల తర్వాత దానిని ఆర్పివేయవచ్చు. కానీ ఆ ఊహే నాకు ప్రాణాంతకంగా అనిపించినది. అందువల్ల ఇంక అది నా జీవితాంతం వెలుగుతూ ఉంటుంది. నేను అజ్ఞాతవాసానికి వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళబోతున్నాను. అప్పుడు నా ధర్మపత్ని దీని బాధ్యత వహిస్తుంది. నేను ఏకాకినై ఉంటే, భార్య లేకపోతే ఇంకొక విధానము ఏర్పరిచేవాడిని. నా జ్యోతి అఖండంగా ఉండుటకు కారణం బాహ్య ప్రయత్నం కాదు, అంతర్నిష్ట కారణమని తెలుసుకోవాలి. దీనిని అక్షుణ్ణంగా ఉంచుటకు నా ధర్మపత్ని అసాధారణ సహాయ సహకారాలు అందించినది. అఖండ దీపము అఖండ యజ్ఞం యొక్క స్వరూపమేమో, అగరబత్తులను వెలిగించుట హవన సామాగ్రికి సంకేతమేమో, జ్యోతి చెంత జపము మంత్రోచ్చారణ, నేతితో ఆహుతి వేసే క్రియాకలాపాలకు సంకేతమేమో. ఈ విధంగా ఒక అఖండ హవనము యొక్క స్వసంచాలిత ప్రక్రియ జరుగుతున్నదేమో. నీటితో నిండిన కలశము, వెలుగుతున్న దీపస్థాపన, అగ్నిజల సంయోగముతో స్టీమ్ ఇంజన్ లాంటి సూక్ష్మ ప్రయోజనము జరుగుతున్నదేమో. అంతర్జ్యోతి వెలిగించుకొనుటకు ఈ బాహ్యజ్యోతి నుండి సహాయము లభిస్తున్నదేమో. ఏది ఏమైనప్పటికీ ఈ అఖండ జ్యోతి నుంచి నాకు భావనాత్మక ప్రకాశము, అనుపమానందము, ఉల్లాసము నిరంతరము లభిస్తున్నది.